వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొత్త క్యాలెండర్ ఇయర్ వచ్చింది. ఆంగ్ల నూతన సంవత్సరం 2026. 2025 ఏమైందనే చూసాం. రూపాయి విలువ పడిపోయింది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల తీసివేత అంటే లే ఆఫ్స్, కొత్త టెక్నాలజీలు పుంతలు తొక్కుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ప్రపంచం పరిగెడుతోంది. భారతదేశం కూడా కీలక పాత్ర వహిస్తోంది. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ఉపాధి అవకాశాలు వీటన్నిటిని పక్కన పెడితే సేవింగ్స్ అన్నటువంటి పాయింట్లో, అంటే మనం పెట్టుబడి పెట్టడం కానీ లేదంటే మదుపు కానీ ఏదైనా కానీ, దీంట్లో ఈ సంవత్సరం ఎలా గడిచింది, లేదు వచ్చే సంవత్సరం ఎలా గడవాలి అన్న దగ్గరకు వచ్చేసరికి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఇంకా పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి చెప్పగలిగిన ఒక చిన్నపాటి సూచన. ఇది నాది కాదు, వాసిరెడ్డి అమర్నాథ్ గారని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి దాన్ని యథాతథంగా బాగుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పి కొన్ని డీటెయిల్స్ తోటి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. భూమి దగ్గర నుంచి మొదలు పెడితే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ఎక్కువగా మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాం. ఇది 1 ఎకరా భూమి మారుమూల గ్రామాల్లో ₹1,00,00,000 ఉంది. ఇప్పుడు ₹1,00,00,000 ఉంది. నగరాల్లో 30 నుంచి 50 కోట్లు అవుతుంది. కోకాపేటలో ఏకంగా 137, మొన్న 170 కోట్ల దాకా కూడా వెళ్ళిందనేది అందరికీ తెలిసిందే నియోపోలిస్ దగ్గర. ఇక 1 ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల నిర్మాణం అనుకుంటే 2,500 స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్ ఖరీదు ₹2,50,00,000. ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి ఖరీదు ₹2,50,00,000. దానికి నెలకి ఈఎంఐ కట్టాలి అంటే ₹2,00,000 ఈఎంఐ కట్టాలి. ₹2,00,000 కేవలం ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2,00,000 ఈఎంఐ అంటే సంవత్సరానికి ₹24,00,000. 24 లక్షలు ఈఎంఐ మాత్రమే సుమా, ఈఎంఐ మాత్రమే. డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలి అంటే ఎంతమందికి 25 లక్షలు, 30 లక్షలు, లేదు ఈ సంవత్సరం 2 లక్షలు ఈఎంఐకి పోతుంది అంటే వాళ్ళ కనీసం పైన ఖర్చులు ఇంకొక ₹1,00,000 అయితే మినిమం అవుతాయిగా, మినిమం. సో 3 లక్షల జీతం అంటే సంవత్సరానికి 36 లక్షల నుంచి 40 లక్షల ప్యాకేజ్ ఉండాలి. 40 లక్షల ప్యాకేజ్ వచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది 2 లక్షలు కట్టగలుగుతారు? ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొనగలుగుతారు? ఇది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా ఉంది. మేబీ ₹2,50,00,000 ఇక్కడ అనుకుంటే ఒక్కొక్క చోట ₹1,00,00,000, 80 లక్షల నుంచి ₹1,00,00,000. అసలు మాకు ఈ సిటీ లిమిట్స్ వద్దని దూరంగా వెళ్ళిపోతే తప్ప మనకి ఒక 45-50 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ వస్తుందో లేదో కూడా తెలియదు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం చూసుకుంటే. ఇలాగే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సందర్భం, దానికి తగ్గట్టుగా వాల్యూ అనేది. ఇక్కడ ఫండమెంటల్స్కి వ్యతిరేకంగా తన బరువుతో తానే కూలిపోయే పరిస్థితి రియల్ ఎస్టేట్ది. మరి గత 20 ఏళ్లుగా అప్రతిహతంగా రియల్ ఎస్టేట్ ధరలు ఎందుకు పెరుగుతూనే వచ్చాయి? ఎలా సాధ్యమైంది? పాయింట్ 1, ఇది ఒకటి పొలిటికల్ కరప్షన్. రాజకీయ నాయకులు, వారి బినామీలు, అధికారులు అపార సంపదని పోగేసుకుని దాన్ని ప్రధానంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారు. రెండోది ప్రవాస భారతీయుల పెట్టుబడులు, అంటే ఎన్ఆర్ఐలు, విదేశాలకు వెళ్ళి సంపాదించినటువంటి వాళ్ళు ఇక్కడికి పంపేవాళ్ళు. సో అక్కడ సంపాదించింది ఇక్కడ 50 నుంచి 100 రెట్లు అవుతుంది. పెట్టుబడులు పెట్టేస్తారు వచ్చి రియల్ ఎస్టేట్లోనే. ఎన్ఆర్ఐలు చాలామంది పెట్టింది రియల్ ఎస్టేట్లోనే పెట్టారు. స్టాక్ మార్కెట్ ఇంకోటి పక్కన పెడితే రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు విదేశాల్లో పరిస్థితి చూస్తే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో రివర్స్ గాలి వీస్తోంది. ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ట్రంప్ కక్షగట్టి పంపేస్తున్నాడు. దీనికి తోడు అక్కడ జీవన వ్యయం పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఎన్ఆర్ఐ పెట్టుబడులు బాగా తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్త. 60,000 బంగారం రేటు ఉన్నప్పుడు చెప్పారు కొనండి అని చెప్పి చాలామంది. 60,000 ఉన్నప్పుడు, ఇది 10 గ్రాములు 60,000 అంటే గ్రామ్ ₹6,000 ఆ టైప్లో ఉన్నది. ఈరోజు ఎంత అయింది? గ్రామ్ ₹11,700 నడుస్తుంది. దగ్గర 12,000కి వెళ్ళిపోతుంది. వెండి ఏకంగా 2,60,000 దాకా కూడా వెళ్ళింది అని చెప్పి మొన్నే చూసాం. 21,000 ఒక్కరోజు తగ్గింది అని కూడా ఇంకొక సమాచారం వచ్చింది. 60,000 నుంచి 1,40,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం అంటే 14,000 దాకా కూడా వెళ్ళిపోయింది. గోల్డ్, సిల్వరు అప్పుడప్పుడు మార్కెట్ కరెక్షన్స్ ఉంటాయి, అంటే ధర తగ్గొచ్చు కానీ ఓవరాల్గానే పెరుగుతూ ఉంటుంది, చాలా పెరుగుతుంది. ఒకవేళ ట్రంప్ చేపట్టిన చర్యలన్నీ సూపర్ హిట్ అయితే మాత్రం వేరుంటుంది, లేదంటే పెరుగుతూనే ఉంటాయి ఊహకు అందనటువంటి రీతిలో. అప్పు చేసి మాత్రం కొనొద్దు, షార్ట్ టర్మ్ లాభాల కోసం కొనొద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఫిజికల్గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద మాత్రమే కొనండి. గోల్డ్ బాండ్స్ కానీ ఇలాంటివి ఏది కొనొద్దు. ఫిజికల్గా బంగారాన్ని, వెండిని మాత్రమే కొనండి. ఇది కొత్త సంవత్సరంలో పెట్టుబడి పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళకి, అది కూడా లాంగ్ టర్మ్
ఖచ్చితంగా 5 ఏళ్ళు మినిమం టైం పీరియడ్, 10 ఏళ్ళు మినిమం టైం పీరియడ్ పెట్టుకొని కొనేటువంటి వాళ్ళకి మాత్రమే సుమా. లేదు షార్ట్ టర్మ్లో మాకు ఇలా ఇమీడియట్గా వచ్చేసేయాలి అనుకునేటువంటి వాళ్ళకైతే ఇది సరిపోతుందా సూచనలు ఏదైతే నేను చెప్పలేను. వారి స్థాయికి తగ్గట్టు, వాళ్ళ ఆలోచనలు తగ్గట్టు వాళ్ళు పెట్టుబడులు పెట్టచ్చు. బట్ లాస్ అయ్యేటువంటి పెట్టుబడులు మాత్రం దయచేసి పెట్టొద్దు. ఈ రంగం లాస్లో ఉంది, దీంట్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టినా కూడా వేస్ట్ అనుకునేటువంటి దాంట్లో దయచేసి పెట్టుబడులు పెట్టకండి. అలాగే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ అన్నటువంటి దగ్గర మాట్లాడితే ఎకరా 170 కోట్లు 200 కోట్లకి తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల మాకేముంది, ఈ ఆస్తి పన్ను అనేది ప్రభుత్వానికి వచ్చేస్తుంది. రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది ఆదాయం వచ్చేస్తుంది ప్రభుత్వానికి అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ప్రజలని, అందులోనూ వేతన జీవులని, సొంతింటి కలకి ఇది దూరం చేసేస్తోంది. అలాగే వాళ్ళ కుటుంబాలని చిన్నాభిన్నం చేసేస్తోంది అని ఎప్పుడైనా ఆలోచించగలిగారా? ఎందుకంటే ఒక ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్లో, ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలి, ఒక నలుగురు ఉండేటువంటి కుటుంబం జీవించడానికి అనుకుంటే ₹1,00,00,000 తీసుకుంటే నెలకి ₹1,00,000 దాకా, దగ్గరగా ₹1,00,000 ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది. ₹1,00,000 ఈఎంఐ కట్టాలి అంటే జీతాలు 1,50,000 2 లక్షల దాకా ఉండాలి. 2 లక్షల జీతం వస్తే 1,00,000 పెట్టి ఈఎంఐ కట్టుకొని మిగతా 1,00,000 ఏదో అద్దింట్లో ఉంటున్నో నెలకు 25,000-30,000 పెట్టుకొని మిగతా 70,000 ఆ నెలకు కావాల్సింది తింటూ, సేవింగ్స్, మళ్ళీ హెల్త్ ఇష్యూస్, వీటన్నిటికి కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ జీతాలు ఎంత ఉన్నాయండి సగటుగా ఈరోజు? సగటున ఒక వ్యక్తి నెలకు సంపాదించేటువంటిది అది రంగాలకి డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క రంగంలో ఒక్కోలా ఉండొచ్చు. ఐటీలో ఒకలా ఉండొచ్చు, లేదంటే మెడికల్ రంగంలో ఇంకొకలా ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా. కానీ ఎంతమందికి సగటున నెలకి ₹2,00,000 జీతం వస్తుంది? ఎంతమంది ఉంటారు? కానీ రియల్ ఎస్టేట్ పేరుతోటి అక్కడ వెంచర్లు వేసేసి బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని మోసం చేసేటువంటి మోసం జరుగుతూనే ఉందో పక్కన. ప్రభుత్వం ఏమో విచ్చలవిడిగా ఇంకే ఉంది, ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది కాబట్టి మీకు ఒక సామాన్య మధ్యతరగతి మానవుడు బతకడానికి, కుటుంబంతో జీవించడానికి ఔటర్ రింగ్ రోడ్కి ఏంటి సంబంధం? నాకు ఇల్లుంది ఇక్కడ అనుకుంటే నా ఇంటి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనో, లేదు కనీసం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో నాకు ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక స్కూల్ ఉండాలి. హాస్పిటలు, స్కూలు, తర్వాత కూరగాయల మార్కెట్ ఉండాలి, మెడికల్ షాప్ ఉండాలి. ఇవి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే. అక్కడి నుంచి వెళ్ళడానికి ఒక బస్ స్టాప్, బస్ కనెక్టివిటీ ఉండాలి. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది, లేదంటే దీని పక్కన నాకు పెద్ద ఐమాక్స్ వచ్చేసింది, లేదంటే దాని పక్కన నియోపోలిస్ అని ఒక 100 అంతస్తుల టవర్లు వచ్చేసాయి, ఈ పక్కన గ్రాసరీస్ మార్కెట్స్ ఏంటి, పక్కన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏంటి, పబ్బులు ఏంటి, క్లబ్బులు ఏంటి, ఇవన్నీ వచ్చేసాయంటే ఇందులో కేవలం 10%, భారతదేశంలో ఉన్నటువంటి 10-20% మందికి మాత్రమే ఇవన్నీ ఉపయోగపడేది. మధ్యతరగతి జీవికి వీటి వల్ల పెద్దగా ఉపయోగం అనేది ఏవీ లేవు. వ్యాపారం చేసుకుంటూ నెలకి ₹1,00,00,000 కనీసం సంపాదించుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఇదంతా కూడా తప్ప సామాన్య మానవుడికి ఇది లేదు. అయితే సామాన్య మానవుడు ఎక్కడ ఉండాలి? ఎవడుండమన్నాడు మిమ్మల్ని జూబ్లీ హిల్స్లో? ఎవడుండమన్నాడు? వెళ్ళండి, తీసుకెళ్ళి షామీర్పేట అవతల ఉండండి. మీ ఆఫీస్ ఎక్కడ? హైటెక్ సిటీ. షామీర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి హైటెక్ సిటీ దగ్గర దిగు. ఎవడొద్దన్నాడు నిన్ను? ఇలా చెప్పడానికి బోల్డ్ ఉంటాయండి. మేబీ తప్పు అనిపించవచ్చు చాలామందికి. ఏం వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా, వివరణ లేకుండా మాట్లాడుతున్నావా అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ లాజికల్గా ఆలోచించినప్పుడు ఇలాగే ఉంటుంది. అలాగే ఎంత చెట్టుకి అంత గాలి అన్నటువంటి సామెత కూడా ఇక్కడ గుర్తు చేస్తారు. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరంలో చక్కగా మదుపు చేసుకుంటూ కేవలం ఫిజికల్ గోల్డ్ అండ్ ఫిజికల్ సిల్వర్ ఈ రెండిటి మీద, అలాగే నకిలీల బెడద కూడా ఉంటుంది, దయచేసి గమనించుకోండి. ఇది చెప్పదగినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సలహా మాత్రమే. చూసుకొని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుందాం. మన భవిష్యత్తుకి మనమే భరోసాగా ఉందాం. దీని మీద మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.